అమ్మా ఏం చేయను తల్లి, లోకాలతో పాటు నా సంచారములకు కూడా గ్రహచారం పట్టింది. మరి అశాంతి అశాంతి అంటారేమి స్వామి? జ్వాలాముఖి జ్వాలాముఖే ప్రజ్వలినది. అంత సాహసం పెట్టి నా కోపాత్ముడు ఒకవేమిటి పాలకులే అశాంతికి ఆధారభూతులవుతుందా, ఇక ప్రజల మాటకేమి? అవును తల్లి, నా మాటలు విడ్డూరంగానే ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రపంచం బలవంతులది. వారి ఇష్టాలను బట్టి రాజ్యాలు నడవాలి. ఆ కష్ట నష్టాలన్నీ ప్రజలు భరించాలి. అయినా ఎక్కడేమి జరిగినా మీకెందుకులే తల్లి, మహాదేవుల విశాల హృదయంలో మీ లోకం ప్రపంచ కూటాలకు పోటీలకు దూరంగా ఉందిగా. దేవా, మీ తాటత్య వైకల్యముగానే అటు దేవతలకు ఇటు రాక్షసులకు పూజనీయులైనారు. క్షీరసాగర మధురమప్పుడు చెలదయ్యే సంక్షోభంలో ఆత్మ బలిదానములకు ముందుకు దొక్కింది
దానవులు జన్మించారు, మానవులు జన్మించారు. విధి ప్రకారం వారు వారు తమ కర్తవ్యం నెరవేర్చుతారు. అందులో అతివాదం ఉంటుంది, మితవాదం ఉంటుంది. ఇది చారిత్రక సత్యం. అదే వచ్చింది. ప్రతి రాకాశుకి కైలాసం అంటే అంశం. బ్రహ్మదేవుని బంధించిన వాడు, వైకుంఠమును వేధించిన వాడు ఉన్నాడా? ముక్కంటి మూడవ కన్ను తెలిస్తే ముళ్ళాకాలు భగ్నమవుతాయని ప్రతితే కానీ అది తెలిసే అవసరము రాదు. వచ్చినా శ్రీవారు ప్రభు, మీరు కారణం కావద్దు, కానీ నివారణమయ్యే చేయాలి కదా ప్రభు. విప్లవం పేరుతో లోకంలో విలయం తాండవిస్తుంటే పట్టినట్లు ఇలా మౌనంగా ఉంటారా? అట్లయినా ప్రజా సంక్షేమం ఏం కావాలి? ప్రపంచ శాంతి ఎలా నెలకొనాలి ప్రభు? ఇప్పుడంత ఆంతర్యం ఏమొచ్చు? ఇంతకు ఎవడో ఎవడో వాడు చెప్పండి. ఎవరా దుర్మార్గుడు? ఏమని చెప్పుదును తల్లి? ఏ విప్లవాలను చూచి నేడనుకున్నా? ఏ సాధు బంధించున్నా? ఏ దేశములను ఆక్రమింపదనున్నో? ఏ ప్రాణుల చంపునో? ఆ దైత్యేయుడటంచు మా శిశుని పేరాలింపా. జీవాని భూదేవి మూర్ఛన చెందుతుండు, భయాన్ని భూతరమందులే. ఆ మహిషాసురుని దురంతర కారణం కేవలం ఆ బ్రహ్మదేవుడు ఇచ్చిన వాక్ ప్రభావం. త్రిమూర్తులు, అక్షదిక్పాలులు, నవగ్రహాలు ఒకరేమిటి? ఎవరి వలన మరణం లేకుండా వరం పొందాడంటే మాటలాడేది భద్రా. అంతే కదా. వీరట్టు కాదు, పశుపక్ష్యాదులు, వన్యమృగాదులు, క్రిమికీటకాదులు వేటి వలన మరణం లేకుండా వరం పొందాడు. కానీ వరం పొందాడు. ఒక్క మాటలో చెప్పవలేదన్నా ఏ పురుష జీవితంలో వీడు మరణించడు. అయినా శిష్యులెవరో దుష్టులెవరో విచక్షణ లేకుండా ఆ రాక్షసులకు దేవదేవులు నారద వజ్రాన్ని వజ్రంతోనే ఖండించాలి. శ్రీవారు గోడాపురుషులు కాదు, అసుర జాతి మీద దయాజాలి వహిస్తున్నారు. ఎన్ని అవాంతరములు రాలి రాక్షసులను రూపుమా ఈ సాక్షులకేమి ఇతను నా ఆధీనంలో ఉంచుతాను. ఎవరైనా కానీ వీళ్ళకు ఆశీర్వాదం కలిగి ఇక్కడ యథేచ్ఛగా శీలయందు మీకు వందనం కూడా చేయలేదు. శ్రీకంఠ శంభో మహాదేవ కైలాసవాస గిరీశాలవర్తి ఉమామోహన చంద్రకూడ
వాసుదేవా నమస్తే నమస్తే నమస్తే. స్వామి, నేను నా శిష్యురాలు చిత్రలేఖ మీ దర్శనార్థమై వస్తుంటే మార్గ మధ్యములో మహిషాసురుని అంతరుడైన దేవాంతకునిచే బంధింపబడి ఆ రాక్షసుని కఠిన శిక్షలకు పాత్రమవుతుంది. కానీ చిత్రలేఖ సమయజ్ఞత వలన నేను ఇందులో బయటపడ్డాను. పాపం అక్కడ ఆ చిత్రలేఖ స్థితి ఎట్లున్నదో తండ్రి. స్వామి, ఆ మహిషాసురుడు ఉన్నంత కాలం ఈ ప్రపంచం బ్రతుకలేదు. అసురవర్యుల స్వార్థానికి అవధి లేదు. కృష్ణయే గాని ఎంతకు తృప్తి పడను. వారి పదవికి భంగము ప్రాప్తమైన వారి పదవికి భంగము ప్రాప్తమైన సంవరింతురు మిత్రుమే శత్రువులే. వింటున్నారా స్వామి? ఇంత చేస్తే మాత్రం వారి ఆగ్రహాన్ని మనం వాస్తవేతంగా నిగ్రహించవలసింది. యోగశక్తిగా ఆలోచించేది కాదు. భావంతో ఉంటే అందరికంటే ముందు కాలం మననే కాదు. దానితో మనుషులు కైలాసం ఆహా! స్వామి, మీ శాంతి కాముకత, నిగ్రహ శక్తి, మీ మౌనము జగజ్జేగి మానవుడు ఇక నాకు సేవా ప్రభు. ఇంకా ఎప్పటికప్పుడు వార్తలు వాకు విసిరేయండి. శ్రీవారి దివ్యాశీస్సులతో శివశక్తిని శాంతిని సాధిస్తారు. ఆ మాత్రం ధైర్యం చెప్పారు. ఇక తాను తల్లి భార్య కథా గౌరవం గురించి దేవుడు ఆలోచిస్తారు. కోసం చేరి పార్వతి పరమేశ్వరుని దర్శించుకుంటున్నా నా జన్మ ధన్యమైంది. నమస్కారం మహానుభావ. హా? నా పేరు నీకు ఎవరు తెలుసు స్వామి? నీ పేరే కాదు నీ జాతకం కూడా తెలిసిన అమ్మో, ఎంత అదృష్టవంతురాలు నేను. అందుకనే నా దృష్టిలో పడ్డావు. అమ్మో, ఏం దివ్య దృష్టి, ఏం దివ్య దృష్టి. నాకు నీ దృష్టే కాదు దృష్టి కూడా ఎక్కువే. అవునా స్వామి? అవును, స్వామి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? కైలాసం నుంచి. అవునా స్వామి? ఎప్పటి నుంచో నాకు కోరిక స్వామి. ఏమిటది? నేను ఈ భజన సంఘంలో చేరిపోదామని. శివోహం శివోహం. ఆహా, భజన సమాజంలో భజనన్నా కైలాసం ఎంత తేలికైపోయింది. స్వామి స్వామి, మీతో పాటు నేను కైలాసానికి వస్తాను స్వామి. తప్పదంటావా? తప్పదు స్వామి. సరే నువ్వు రా. ఆగాగాడు. ఇప్పుడు కైలాసంలో ఎందరో నర్తకీమణులు శివనాట్యం చేసి ఆ స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు. మరి నీవు కూడా శివనర్తకే మారేవనుకో కైలాసాన్ని స్వరూపంని స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. అయితే మరి నా కైలాసం చూపిస్తారా? మరి అందుకేగా ఇది. అలాగే స్వామి. ఆగాదు. కైలాసంలో నువ్వు నాట్యం చేస్తానంటున్నావు కదా, అది ఎలా ఉందో ఒకసారి నాకు చూపించు. తప్పకుండా స్వామి. నటరాజా
చిత్రలేఖ ఏందా కైలాసం కనుగొంటే నువ్వేసి నిర్వాహకుడిగా ఏ చిత్రలేఖ కళ్ళు తప్పి పాల్గొనడం అతిగా మాట్లాడుతూ ఒక ఆడదాని కోసం నేను స్వామి గృహానికి వచ్చినావురా అంతేనంటావా నిన్ను దల్లి చేయించకపోతున్న ప్రభు వాళ్ళకి ఆ దేవంతుడు చచ్చిపోయాడు ఈ పదవి మొత్తం ఉంది అవమానం భరింపరాని అవమానం చండ ప్రచండ తోత్తండ పరాక్రమోత్తండ మండలంచి ప్రత్యర్థులు తప్పించుకొని పారిపోయి అది రాక్షజాతి పరిపాలన వ్యవస్థకే చిరచ్ఛేదం. అధికారుల స్వార్థానికి పదవీ వ్యామోహాలకు పరవశలేదు. ఇక ప్రభుత్వం సమర్థంగా సాగుతుంది. ఈ సంఘాతంక పరిస్థితిని ప్రక్షాళన చేస్తున్నాం. మంచు పడినంత ఖర్చు సరోవరంలో సాగించాలి. మానవ మండపతులు మానవులు రక్షాభిషేకం చేసి పరిహారం అయిన వాళ్ళకైతే ఏం చేయాలి? ముక్కల ముక్కలుగా నరికి కాపుకంతో ఆహారంగా వెయ్యాలి. నేను కథ చేసి వస్తున్నాను. ఎవరిని దేవాంతకుని ఏమనుకున్నా? అవును, దేవాంతకుని చంపివేశాను. దేవాంతకుడు చిత్రలేఖని కలిసి చేరదీసి తప్పించాలని ప్రయత్నం చేశాడు. అందుకే వాడిని చంపివేశాను. తప్పించారు. అవును దేవుడా, కానీ చిత్రలేఖ నా కంట్లో కారం కొట్టి తప్పించబోయింది దేవుడా. ఎక్కడికి పోతుంది? ఈ ఉత్తమ హిమాచలం సుందరబంధం చేసావంటే అది కైలాస గర్భంగానికి ముహూర్తం పెడుతుంది. అదే మన దానవ జాతికి మహర్దశ. అవును, రండిమనిందా ఈ మధ్య మీ దర్శనం అపురూపం అయిపోయింది. చమత్కారమా? కంటపడితే ఏమైపోతామన్న భయం కదా. మీకేం భయం? త్రిలోక సంచారం కదా. అది పురాణ కావాలంటే వృత్తాంతము. ఏ కాలంలో సరే దేవదారులను మన సమంగా గౌరవిస్తారు. సంచారం రాయబోదు కదా. ఇప్పుడు ఇంకా మా రాయవారం చెప్పనేముంది? సకల లోకాలు మీకే కైవారం చెప్తున్నా. రాక్షణ జాతీయ సిద్ధాంతాలతో వస్తుదైన సామ్రాజ్యం స్థాపించగల జీవిత ధర్మం అది నయానగానే భయానగానే భళా మహిషాసురా భళా. జగాలు మారిన యుగాలు పోయిన ఎందరో దానవేంద్రులను చూచింది కానీ నీ ఎంతటి అదృష్ట జాతకుడు ఎంతవరకు ఈ భూమిలో పుట్టలేదయ్యా. నాకు అదృష్ట జాతకాలతో పనులు. సర్వం నా స్వయం కృషి, సమస్తం నా మేధాశక్తి, నా బాగుపడి. అంతేగాని
రక్తపాతమైన సృష్టించగలము. మరి రక్తపాతం లేకుండా యుద్ధాలు లేకుండా మరి రాజ్యాలు ఎలా స్వాధీనమైతే అర్థం? ఏ రక్తపాతము లేకుండా యుద్ధతో సాధించుకునే విధానం ఉన్నదయ్యా. ఏ రక్తపాతం లేకుండా యుద్ధతో సాధించే విధానం. అవును. ఏమిటది? అది బహు సులభము. చెప్పు. ఆ దేవరహస్యము ఆ గురువు వినరా. జాగ్రత్తగా విను. శంకరుడు అర్ధనారీశ్వరుడు కదా. అవును. ఆ నారీమణి పార్వతిని కనుక నీవు కైవసం చేసుకుంటూ ఇక కైలాసం నియోజమైనట్లే. నువ్వు విలవిలలాడతాడు, బ్రహ్మ వెలవెలిపోతాడు. తెలిసిందా? అంతటి మహోన్నత వ్యక్తి ఆ సుందరి. ఏమని చెప్తున్నా? ఉన్నదేదో చెప్పు మహాత్మా. రతిపై కోపము, రతిపై కోపము, అనురాగ మనోహర మాధురీ సుధం ప్రతిమగ చేసి ప్రాణమిడి పార్వతిగా సృష్టించే బ్రహ్మ, ప్రాణమిడి పార్వతిగా సృష్టించే బ్రహ్మ, ఆత్మ పదార్థ ధూళికిల అక్షర కాంతలు రాశిపొట్టునే. సతియగుని నాకు సతియగుని సతియగుని గోతకనే శాశ్వత ముఖముని మహిషా. ఆమె నాకు అన్ని విధులు తగిన అర్థాన్ని వెంటనే కైసాల చొప్పై దండెత్తి ఆమెను చనిపెట్టి ఓహో, ఈ మలుగులో తొందరపడి కైలాసంలో కాలు పెట్టేవో కథ అడ్డం జరుగుతుందయ్యా. అది ఎలా? దాని మీద కొంచెము నిదానించదు. నేను వెళ్ళి పార్వతి ఎక్కడున్నదో ఏమేమి చేయుతున్నదో తెలుసుకుని వచ్చాను. రాధా, ఈ లౌక్యం ఉంటే ఎలాగైనా సాధిస్తారు. మిమ్మల్ని కలహకారులు అంటారు కానీ నిజంగా మీరు కళ్యాణ మిమ్మల్ని ఐక్యం చేయకపోతే నా ప్రాముఖ్యత ఏముందయ్యా? నీ వివాహం మానస సరోవరంలోనే జరిపిస్తాను. నీకు మంగళాలతో ఓడిపిస్తాను. సరే, ఆ కరెక్ట్ ముహూర్తం దగ్గరలో పెట్టింది. మరి అదే కదా నా తాపత్రయం కూడా. వస్తా. నారదా, మరలా మీ దర్శనం ఎప్పుడో? అది ఎప్పుడో ఎందుకు? ఈ దర్శనం 3 నిమిషాల మీద వస్తావు కదా. వస్తా. నారదా, మీ రాక కొరకు ఎదురు చూస్తూ ఉంటా. అమ్మయ్య, ఇప్పటికి కథ పట్టు చిక్కింది. వరాల మళ్ళీ నరాల పట్టుతో చూసుకొని వీడి కింద కండ కావాలి. వితండవాదన తలెప్పుకోమంటూ వీడు చేసే ఘోరాలు నేరాలకు అంతు పొందు లేకుండా పోతుంది. ఇక ప్రపంచం నేను భరింపదాలదు. శిక్షకు పాత్రుడే ధనుజశేఖరుడు, శిక్షకు పాత్రుడే ధనుజశేఖరుడు. ఈతడు కావకున్నా లోకక్షయం బహుతయే
దక్షయజ్ఞం ధ్వంసం చేసిన శివసేన నాయకుడిని నేనే. తెలిసే ఆ పురాణం అంతా ముఖభంగాలు పాప కృత్యాలంటే అవి మీరు చేస్తే పుణ్య కృత్యాలుగా మారిపోతాయా? ఆ కార్యకారణాలు నీకేం తెలుసు? ఆ యాగంలో అనాకరింపబడి సతీదేవి స్వాహ అయితే స్వామి సహించి ఊరుకుంటాడా? కుటుంబ కలహం. అందులో మీరు జోక్యం చేసుకుని శివాలయం కలిగి యజ్ఞం పేట మహాదేవుని ఆధిక్యతను దక్షుడు అవమానిస్తే చూస్తూ ఊరుకుంటామా? ఏమిటి ఆ మహేంద్రుని ఆధిక్యత? చక్రముఖాది దేవతలు సంఘన తేడి జయించి అస్పది ఆత్మమిత సమస్త విభవాలిని జగ్గి పదము చేసి నిర్వక పరాక్రమంబున ప్రపంచము నేడు నియంత నేనే నీ వక్ర పురాణం వినమందువా శంకరుడు వీరుడందువా. వాకు నిగ్రహించుకుని మాట్లాడు. నీ వంటి అధముడు అంటేనే మీ అనకపోతేనే ఇక నీరంతా నీ పరాక్రమం ఎంత? ఏ యుద్ధం చేస్తారా? చేయము. మరి అంతటి సర్వాధికారి భస్వాసుని భస్మం చేయలేకపోతుంది. ఆ విష్ణుమూర్తి ఫోటో పోతాయి కానీ ఆ నాటకం పూర్తి కాలేదు. ఓ అది అర్థమైనా ఇంకా హూంకరిస్తున్నావు. మహిషాసుర, నీ రాజ్యం నీ వేలుకు ఒక కైలాసంపై కాలదూవడం దేనికి? వసుదైక సామ్రాజ్య స్థాపడికేమా ఈ చైత్రయాత్ర. మహిషాసుర, సహజీవనం పాటించి శాంతిగా ఉండమని చెప్పిన మా సర్వేశ్వర శాంతి సందేశం వినము. ఈ రాయబారుల సాయకుడు నాకు తెలుసు. ఆ త్రిమూర్తుల వరాలు ఇచ్చి ఫలితాల అనుభవంలోకి రానికుండా మాయలు పడతారు. అందులో ఘనాపాటి ఆ మహావిష్ణు ఏమేమో వేషాలు వేస్తాడు, మోసాలు చేస్తాడు. అవన్నీ కీర్తిస్తాడు నేనంతా. అందుకే వారికి అనుకున్న నేను మృత్యుడు చేయించాను. నీకు కాలమాచరణమయ్యే కాలగంధులపై కత్తి చూస్తున్నావు. ఈ దేవతరాత్రం అంతా చాలించు. ఆ శంకరు మహోదృతి ఎంత నీ స్థితిగా ఆధారపడిందా? లేదు, నీ గదిపై ఆధారపడింది. రానున్న ఇంత సంగతిపై ఆధారపడింది. అదే నేను కోరిన రమ్మని నీ శంకరుడే. నిన్ను సంహరించడం సర్వేశ్వరుడే రానక్కర్లేదు. ఆయన అర్థానికి పార్వతీదేవియే చాలు. అయితే ఆమెను ఆహ్వానిస్తాను, రమ్మని చెప్పు. ఈ దుర్భాషకుని నాలుగు వైద్యంగా ఖండించేవాడు. కానీ రాయగారిని కనుకనే బతికిపోయావు. మహిషాసుర, స్త్రీ వ్యామోహంలో పడి నువ్వు ఆ శివరాన్ని సమీపించిన నాడు నీ పతనం తప్పదు. జాగ్రత్త. దేవరా దేవరా ఏ ఆయుధం లేకుండా పాపం ఎత్తుకొచ్చాడు. అవును కళ్యాణానికి సిద్ధం చేయి. చేస్తాను, ఓట్ల పెట్టిస్తా. వెళ్ళు. పార్వతి, అలసిపోయావు సుందరి, అలసిపోయావు. ఈ చిరుచీకటు ఈ అలుపు సొలుపు ప్రశాంతంగా తీసుకుని రా పార్వతి, రా. మహిషాసుర మందిలో ఉన్నావు పార్వతి. చిత్రలేఖ. ఓ అర్థమైంది. పార్వతి అని చెప్పి చిత్రలేఖ వేషం వచ్చాడు. అబ్బా, మీ ఆడవారికి అలుక సహజం అనుకుంటాను. వలపు మీరునంతటి వంచరులా పార్వతి, వలపు మీరునంతటి వంచరులా ఎనికి చూపగా లోన నిలుపుకొనుచు కోరి వచ్చిన మగవారునిచ్చే అలుకనటి అతివలో నీ అతివలో ఈ మధుమాసంలో సంధ్యా సమయంలో ఈ మధుమాసంలో సంధ్యా
జాతులలో మధువులు పుట్టుకునే మధుడు వరకు చుంచుతుండగా ఈ అనుబంధమే మన కావలితమని ఈ అనుబంధమే మన కావలితమని మధుర ప్రణయ భావాలకు భయమనిపించే ఈ మధుమాసంలో ఈ మధుమాసంలో చిత్రమా ఇది కలకాకూడదు ఇది కలకాకూడదు నన్ను నమ్మండి. నేను చిత్రలేఖను పార్వతి కాదు. చిత్రలేఖను సిద్ధుడు శిష్యుడు చిత్రలేఖ అవును ప్రభు. కాలంతగా దేవరా కళ్యాణ సమయానికి ఆసనమైన దేవరా కళ్యాణ మండపం సిద్ధం చేశాడు సమయానికి ఆసనమైన దేవరా ఎందుకు నా ముహూర్తం నీ సమాధిక పార్వతని చెప్పి చిత్రలేఖం తెచ్చి అన్నదాతను అన్నే మోసం చేస్తావా స్వామి ద్రోహి నేను ద్రోహిని కాదు దేవరా నేను ద్రోహిని కాదు ఇప్పుడు అర్థమైంది ఆ నారదుడు చేసిన మోసమే ఇదంతా కాదా పార్వతి ఇక్కడ చిత్రలేఖ రూపంలో తిరుగుతూ ఉందని చెప్పి నన్ను మోసం చేశాడు దేవరా నన్ను క్షమించండి దేవరా నన్ను క్షమించండి క్షమాపణ బలమని కంఠంలోనే లేదు. ఆ! నువ్వు సరిపిన ఈ ద్రోహానికి నీకు శిక్ష ఏమిటో తెలుసా నిన్ను మళ్ళీ ఈ జన్మలో చూస్తాను అనుకోలేదు. ఆ పరమేశ్వరుని దయ వల్ల ఇక మనల్ని ఎవరూ వేరు చేయరు. చూసావా ఈ పాల వెన్న ఈ మరుమల్లెల వాసన ఈ పాల వెన్నెల ఈ పాల వెన్నెల తూగాలి తూగాలి చెలి కౌగిలా చెలి కౌగిలా ఈ పాల వెన్నెల తూగాలి ఊయల తూగాలి తూగాలి చెలి కౌగిలా చెలి కౌగిలా ఈ పాల
దేవి కాల ప్రభావం గణింప శక్యం కాదు కదా. కాలమంటారేమిటి స్వామి? ఇదంతా మీ అడిగితే చెడువుగా వినాలంత వరాలు పడినప్పుడు. అదే పరమ రహస్యం. ఏ సాధకుడైనా ఏకాగ్రతతో తపస్సు చేసి సిద్ధి పొందిన ఎడల ఆ శక్తితో అతడు శాశ్వతత్వం గడించి సృష్టి క్రమం అనే స్తంభింప చేస్తాడు. ఈ ప్రమాదము కంటే అతడు కోరిన వర్ణిస్తే వాని కాపితం అంతకే పరిమితమై ఆ ఫలితంతో పరిసమాప్తమవుతాడు. ఇది నయం కదా. అలా సమాధాన పడటానికి ఆ మహిషాసుని అహంకారానికి వాస్తవం తల్లి, వాస్తవం. వీరభద్ర, వ్యవహారం సానుకూలంగా లేదా? ఎలా ఉంటుంది స్వామి దుర్మార్గులతో? మీ మాట కాదలేక వెళ్ళాడు రాయబారని. మన శాంతి సద్భావన సందేశమును నిరాకరించాడా? నిరాకరించడమే కాదు ప్రభు, పరామర్శించాడు కూడా. ఏమంటాడు? నడమేమి తల్లి, వాడి మాటలు వింటుంటే నా శరీరం సర్పదిశ బాధ. ఈ ఆయుధంతో వాడి శిరస్సు ఖండించి వేలాడగట్టేవాడు. వీరభద్ర, రాయబారిగా వెళ్ళి అంత ఆవేశపడితే ఇక శాంతి ఎలా సాధ్యమవుతుంది? ఆవేశపడలేదు మహాదేవ, నిగ్రహించే మాట్లాడాడు. ఇంతకు అతడు సుముఖుడు కాలేదన్నమాట. వాడు అన్న మాటలు ఒకటేమిటి ప్రభు? శాంతి అనే మాట వచ్చి భ్రాంతి అట. కంగారికంతో కానీ శాంతి వర్తిల్లదట. ఇంతకు ఏమంటాడు? ఏమంటాడు? కైలాసంలో వాడి పాదాలను చేయమంటాడు. అదే సంభవిస్తే వాడి ముక్కలు ముక్కలు చేసి కాకులు పెద్ద వేస్తాడు. మహాదేవుడికి అసాధ్యం. ఇక నీవేం చేస్తావయ్యా? మహాదేవ, ఆ మహిషాసురుడు తన అంతస్తుకు తగిన కళ్యాణ వేదిక వైకుంఠమా, సత్యలోకమా, కైలాసమా అని ఎదురు చూస్తున్నాడు. అంతకు తెగించాడా? దానితో గాని వాడి పాపము అమ్మా, పాపము పుణ్యమేమో భగవానుడెరుంగు. పాపము పుణ్యమేమో భగవానుడెరుంగు. మదోన్మత్తుడవుతూ ఏ అపాయమునే నిగనింపక మన స్థితినైన వరింపనుండే. ప్రేలాపనలు కూడా అమ్మా, ప్రేలాపనలు కూడా లక్ష్మియో వాడియో. నానా అమ్మా, మీరట్టుడు మాటలు కావు, వాడట్టుడు మాటలు. లక్ష్మియో వాడియో పార్వతియో. మీరకే మనస్తాపం చెంది పెద్దలకు సత్కారం ఇచ్చింది ఎంత కండ కావరము వాడికి పోకాలకు దాపుంది. ఎక్కడికాడా దుర్మార్గుడు? దేవి, నిదానించు. మహాదేవ, తపోభూమిలో బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనప్పుడు మహిషాసురుడు మరణం లేకుండా వరం పొందాడు. కానీ స్త్రీని మాత్రం విస్మరించాడు తల్లి. సర్వశక్తులు గల స్త్రీ ఉండకూడదని అతడి భ్రమ. అదే రహస్యం చెప్పాడు. ఇంతకు ఏ కారణము లేకుండా ఏ స్త్రీ అయినా కయ్యానికి అనుభూతులు ఎలా ఉన్నారా? అక్కడికే వస్తున్నాను మహాదేవ. వాని మరణ రహస్యం తెలుసుకునియే లోకములన్నీ తిరిగి తిని అంతటి సమర్థురాలైన స్త్రీ అవ్వరా అని. లక్ష్మీ సరస్వతులేమో రణరంగాలు ఎరగమన్నారు. ఇంద్రాణి చంద్రాణి దండం పెట్టేశారు. ఇక సప్తర్షి భార్యలు సరే సరే. మరి శాపాలతో వాడి చేతప్పుడు ఏం చేస్తారు? ఏమిటి వాడి కోపాలు చెప్పాలి? పదండ ముందుగా ప్రాణం తీస్తాను.
ఇంతకంటే కారణం ఏం కావాలి? మహాదేవ మీరు కైలాసంలోనే ఉండండి. నేను భూత పేద పిశాచ గ్రహాలతో పోయి వాడిని గమనించి వచ్చేది. వీరభద్ర, నేను తిరిగి పొందను కాదు, నేనే పోయి సాయుధ సంగ్రామంలో వాడిని ఎదుర్కొంటాను. ఎన్నడూ లేని రణరంగాలు, రక్తపాతాలు కైలాసంలో ఎందుకు? నేను ఒకరిని చాలని వాడిని సంహరించు. ఈ రాక్షస పూర్వానికి నేను పురాణమిస్తే ప్రపంచ శక్తులన్నీ నాకు దోహదం చేయగా ప్రభు. నేను సందేహించను. నన్ను దీవించి పంపండి. నీకు విజయం కలుగుగా. మహాదేవ, నీ ఆశీర్వచనం అమోఘమే కానీ ఈ పంచాసురుని విషయంలో మాత్రం సిద్ధించదు ప్రభు. అవును ప్రభు, మహిషాసురుని సంహరింపవలన ఒక్క దేవి శక్తి మాత్రమే చాలదు. 30 దేవతలందరూ ఏకం కావాలి. వారి వారి అనంతమైన దివ్య శక్తులన్నీయు వారొకరిను ఆవాహనం చేయాలి. అప్పుడే ఆ దుర్మార్గుడు అంతమగును. ఓం నమో నారాయణాయ.
ఎన్ని వేలను ఎప్పటికప్పుడు సుందర సన్నివేశములను వచ్చి రసభరితముగా ఈ లోకంలో రక్తి కట్టిస్తున్నావు. పురాణ పురుష, ఎప్పుడు ఏ ఆలోచన చేయుదు అది నీకు తప్ప మరి ఎవరికి తెలియదు కదా. మొన్నటికి మొన్న మహిషాసురుని తండ్రి అయిన రంభాసురుడు బ్రహ్మదేవుని గురించి ఘోర తపంబు నరించి తన కంటపడిన ప్రతి కాంత తనకు స్వాధీనము కావయునని వరము కోరగా బ్రహ్మదేవుడు తథాస్తు అనడం జరిగింది. రంభాసురుడు మొదట ఒక గేదెను చూసి మోహించినాడు. అప్పుడు ఆ వర ప్రభావం వలన సత్యోగర్భమున ఈ మహిషాసురుడు జన్మించినాడు. అటు పిమ్మట ఒకనాడు వేటకై వెళ్ళిన రంభాసురుడు ఒక సింహమును సంహరింపబోయి దానిచే హతుడైనాడు. ఈ విషయం ఎరుగని మహిషాసురుడు దేవతల మాయోపాయం చేత తన తండ్రి హతుడైనది తలంచి దేవతలపై కత్తి వారికి చెందవలసిన భాగములు చెందకుండా చేయుటకై పవిత్రమైన యజ్ఞ యాగాది క్రతువులన్నిటిని ధ్వంసమునర్చి ఇదిగో ఇప్పుడు ఏకముగా కైలాసము పైన దండయాత్ర చేస్తున్నాడు. వినాశకాలే విపరీత బుద్ధి అని వానికి పోగాలు దాపుడు. రేపున్నా ఇచ్చి విపరీత బుద్ధులు పుట్టినా అవును మరి అమ్మా జగన్మాత, లోకపావని కాత్యాయని ముక్కోటి దేవతలు సమర్పించిన అనంతమైన దివ్య శక్తులతో లోక కంటకుడైన మహిషాసురుని సంహరించి సకల లోకములను కన్నులుగా కాపాడును తల్లి. హే శాంభవి, హే పరమేశ్వరి, శంకరి శాంభవి పరమేశ్వరి, శంకరి శాంభవి పరమేశ్వరి, ఆనందదాయిని మందారరూపిణి, శంకరి శాంభవి పరమేశ్వరి.
అతివ కాదిది బంగారు లతిగాని నారిగాదిది మదనగతారిగాని కాంత కాదిది నా మనస్కాంత ఆహా ఇట్టి అందం ఇట్టి అందం జగతి ఎందైనా కలదా ముక్త మనోహరం ఇంతటి నవలావణ్య విలాసము కనుకొని శివుడిని గాతులకు ముచ్చటగా 3 కళ్ళు ధరించావు. నాకు 1,00,000 కళ్ళున్నా చాలు నీ సౌందర్యం తిలకించడానికి. మీరేనా మహిషాసురుడు? ఏ అనుమానమా? మీ కథలు చాలా విన్నానులే. ఏమని? ఎనుకోతువని పేరు కన్నా పొగరపోతువని. కొమ్మలు దిగిన వేణుకోటిని ఒమ్ము చేయటం చాలా సులభం. ఇక పొగరంటావా? పాములాగా పాలు పోస్తే వరమిస్తుంది, కాలరాస్తే కాలలాగా ప్రాణం తీస్తుంది. అసలైనా ప్రజలను హింసించకుండా శాంతిగా వెళ్ళవు. వెళ్ళటమ్మా నీ వంటి సకల ఒక సౌందర్య సామ్రాజ్యాన్ని కైవసం చేసుకోవాలమ్మా. నీ నీవు ప్రత్యక్షమైతే ఊరికే ఉంది వెళ్ళగలాగేది. మహిషాసురా, నేనెవరైనా అపోహపడుతున్నాను. ఎవరేమి పాలవుతుంది నవరసాలు పలికించే నాట్యరానిది, ప్రణయ గీతాలు పలికించే నా ప్రణయరానిది. కామాంధ, ఈశ్వర నారి శిరోమణిని కోరి నీ అంతమును నీవే కొని తెచ్చుకొచ్చున్నావు. పార్వతి అతను నీవుండగా గంగ వివాహం చేసుకోలేదా? అలాగే అతనుండగా నీవు నన్ను చేసుకుంటే ఆ బూడిదరాయన పురుషత్వానికి లోటు వస్తుందా? నీ శివుడు వైకుంఠ దేవుని పగటి వేషము చూచి పడతిగా భావించి వలచినాడు. పరాశుర్యంత హరిగోపురమ్మడి సేవకావృత్తిని చేసినాడు. భీతియై గ్రామ సంచారములు గడపినాడు. గ్రహణ దోషస్తుడు క్షయరోగ చందుని దరి చేర్చి నెత్తిపై దాచినాడు. పెళ్లి మీద పెళ్లి గావించుకొని గంగను వాటిలో కలిపినాడు. శివుడంచు గొప్పలు చెప్పినంత భయము నిన్ను విడుతున్న పంకజాచి. దురాత్మ, శివతత్వం జరిగ కామాంధుడవే ప్రేమిస్తున్నావు. పరస్త్రీలను సోదరిగా భావించలేవా? ఇది మహిషాకృతిని కోమల తండ్రిని సీకుజే. ఈ బంధాలను బంధన నాకు తెలుసు. నీవు ఏ జన్మలో ఎవరికి భార్య తగిన ఈ జన్మలో నన్ను ఎలా వరించరాదు? జన్మ జన్మలకు నేను సతీదేవిని. దక్షయజ్ఞంలో ప్రాణార్పణ చేసి పునర్జన్మలో పార్వతిగా ప్రసవించి మరల పరమేశ్వరుని పరిణయమైనా. అయితే ఇప్పుడు నువ్వు నారాయణిగా ఉన్నట్టుకేమి? ఓ శివుడు ఉండగా ఏదగని నీ సందేహము. పూర్వము చతుడుని కోపత కూతురు 7 ఋషులు పెళ్ళాడు. దాక్షాయిని తాపస స్త్రీ ప్రచేతసుకు 10 మందికి భార్య అయింది. స్త్రీకి భర్తలందున్న పాపం కాదా?
మార్గంలోనే నీవు శిక్షను సంహరించావు, దుష్టులను ప్రోత్సహించావు. నీవు పెట్టే బాధలు అందరికీ తెలుసు. త్రిమూర్తులు ఆగ్రహిస్తే నీ నాశనం తప్పదు మహిష. ఇది స్వప్రవృత్త అంధకాసుర సంహారానికి నేను ఆగ్రహిస్తాను భయపడి శంకరుడు డైరెక్ట్ కైలాసంలో దాక్కున్నా. మాకు ఆచరణ వేద విష్ణు వైకుంఠమై దండయాత్రకు వస్తారు భయపడి క్షీరసాగంతో దోచుకున్నా. సృష్టిని ఎక్కడ స్వాధీనం చేసుకుంటున్నా భయపడి ఆ బ్రహ్మాండంలో ప్రవర్తిస్తున్నా. వారి కర్మయాల ఉంటే ఇక అష్టదిక్పాలకులు ఈ మైసాసుల కన్ను నీపై పడింది. రా పార్వతి రా. అబ్బా సామాన్య పార్టీ కాదు, ప్రపంచంలోని సౌందర్యమంతా రాసి చేసి ప్రాణం పోచాడా బ్రహ్మ. అందుకే నా కోసం ఇలా దేవతగా అవతరించావు. ఇప్పటికైనా నువ్వు నిజం గ్రహించావు. ఏమని? నేను దేవతను. అన్నపూర్ణ నీ రూపురేఖ విలాసాలు నా వేదశేఖర విశేషాల మూర్ధమించి ముల్లా కబుతుడు ధ్వనిస్తాడు. నిన్ను జయించదమా? ఆడుదాను సర్వం సర్వం సహా ప్రపంచమంతయో స్వాధీనమై ఇంద్రజాల మహేంద్రజాల టక్కు టమాల గజకన్న గోకన్న అతికాయ మహాకాయ ప్రవేశాది అష్ట సమ్మన అనేక వితరలు ప్రవీణ్ ఉండగా ఒక స్త్రీతో యుద్ధం చేయడం ఈ అహంకారమే తగ్గించుకో. నీ స్వార్థంతో దేశ దేశాలను స్వాధీనం చేసుకున్నావు, సాధువులను సంహరించావు, మానవతలను పరాపరించావు, అగ్ని వర్షాలు కురిపించి నిఖిల ప్రపంచమును మానవంలో పూర్ణాహుతి చేయ సంకల్పించావు. మహాదేవుని పాలనేత్వంలోని క్షణంలో భస్మీపటం చేయగలవు. కానీ ఆ ప్రళయంలో అమాయక జీవకోటి బలి నీ ఉపేక్షించావు. అందుకే నీ శిక్షకై నేను వచ్చింది. నా శిక్షకై నీ వచ్చావు. నీదంతా నీ శిక్ష ఎంత? క్రీడా కందుకు అనుకున్నావా? స్వాతంత్ర పరిరక్షణకై నీ వంటి ప్రజాద్రోహులను సంపాదించినట్టు శక్తి స్వతంత్రుడు కాదు. ఒక్క నిమిషంలో నిర్ణయించుకో. మహిషాసురా
ధరణిని ప్రకటింపచేసిందెవరు? విష్ణువు ఆయనను సృష్టించిందెవరు? ఆయన పరాశక్తి. ఆ, ఆ, ఆ పరాశక్తి. అయితే నువ్వే నాకు కావాలి. ఈ ప్రపంచ సృష్టి నా స్వాధీనముడు. అప్పుడు నువ్వు దేవతము, నేనే సృష్టితలే కానుకను. ఆ మహద్భాగమైన ఆశలేక పార్వతుడు నువ్వు నిజంగా ఆదిశక్తివైతే నేను యుద్ధానికి సిద్ధమే. చరిత్ర ఏమిటి కాదు. యుద్ధము సిద్ధము కాదు. యుద్ధమునకు సిద్ధము కమ్ము. ఆదిలో అంతములేని అమ్మనునే. సర్వదైవ బలోపేత శక్తినమును భక్తి. దుష్టశిక్షణకై ప్రపంచ శాంతి ఇతని చావు కర్మలు వర్ణించ. అమ్మా జగన్మాత, లోకపాలని ముక్కోటి దేవతలు సమర్పించిన అనంతమైన దివ్య శక్తులతో లోక కంటకుడైన మహిషాసురుని సంహరించి సకల లోకములను చంద్రులుగా కాపాడు తల్లి. ఓం